వాచ్ లూజ్ అయిన వాళ్ళు ఈ ప్రార్థన చేయలేరు. ప్రభా నీ కొరకు నన్ను వాడుకో నాయన. నేను నిన్న యాత్రికుని ప్రయాణం, జాన్ బన్యన్ ఒక గొప్ప దైవజనుడు, ఆయన రాసిన పుస్తకాన్ని చదువుతున్నా. జాన్ బన్యన్ యాత్రికుని ప్రయాణం చాలా మంచి పుస్తకం. బైబిల్ తర్వాత అతి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలలో ఒక పుస్తకం. ఏ పుస్తకం అది? యాత్రికుని ప్రయాణం. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రయాణం? యాత్రికుని ప్రయాణం. చాలా మంచి పుస్తకం. ఈ జాన్ బన్యన్ వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, అబద్ధం, తర్వాత నీచమైన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ప్రార్థన చేసుకున్న 4 స్త్రీలు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రక్కన కూర్చున్నాడంట. వాళ్ళు మాట్లాడుకునేవేవి ఇతనికి అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేది దైవిక భాష, ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటున్నారు. ఇతనికి మారు మనసు లేదుగా. జాన్